அந்த நேரத்துல ఆ సమయములో அவருக்கு மூச்சு திணறல் வந்து விட்டது. అప్పుడు వారికి ఊపిరి పీల్చుకోవడమే కష్టముగా ఉన్నది. ஆஸ்பத்திரி கொண்டு போனோம். హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాము. డాక్టర్ சொன்னாரு, డాక్టర్లు చెప్పారు 48 மணி நேரம் டைம் கொடுத்தாரு. 48 గంటలు సమయం మాత్రమే ఇచ్చారు. డాక్టర్ட்ட கேட்டேன், వైద్యులను అడిగాను, எப்படியாவது என் தகப்பனை சுகப்படுத்துங்க, ఎలాగైనా మా తండ్రి గారిని మీరు స్వస్థపరచండి. డాక్టర్ சொன்னாரு, డాక్టర్లు చెప్పారు சான்ஸ் இல்ல, అవకాశం లేదు. ஏன்னா இருதயத்துல போற வால்வு எல்லாம் கட் ஆயி போச்சு. ఎందుకంటే గుండెలోనికి వెళ్ళే ఆ వాల్వ్స్ అన్ని కూడా మూసుకొని పోయాయి. அவர் కిడ్నీ వేலை செய்யல, అతని యొక్క మూత్రపిండాలు పని చేయడం లేదు. డాక్టర్ட்ட கேட்டேன், అప్పుడు డాక్టర్లను అడిగాను, வேணா என்னுடைய கிட்னி வேணா அவர்ட்ட கொடுக்கலாமே, కావాలంటే నా కిడ్నీలు తీసిస్తాను అని అడిగాను. உங்க கிட்னி வேலை செய்யாது, మీ కిడ్నీలు అతనికి పని చేయవు, வேலை செய்ய முடியாது, అది పని చేయదు. 48 மணி நேரம் தான், 48 గంటలే. அப்பொழுது என்ன செய்யணும் தெரியுங்களா? అప్పుడు ఏం చేసామో తెలుసా? நான் தகப்பன் రూమ్ல இருந்தோம், నేను నా తండ్రి గారు గదిలో ఉన్నాము. 3 మணிக்கு எந்திரிச்சோம், వేకువజాము 3 గంటలకు లేచాము. அவர் ஒரு ஸ்டெப் கூட எடுத்து வைக்க முடியல, ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి వీలు లేదు. அவர் பேச கூட முடியல, అతనికి మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. బాత్రూముకు పోக முடியல, బాత్రూముకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. அழுது அப்படியே அழுகிறாரு. అప్పుడు అలాగే కన్నీరు విడుస్తున్నారు. మనసు எனக்கு అழுగ வந்து விட்டது, నాకు కూడా కన్నీళ్లు వస్తూ ఉన్నాయి. அப்பொழுது ஒரு காரியத்தை சொன்னாரு, అప్పుడు ఒక మాట చెప్పారు, ஆண்டவரே ప్రభువా உன் காரியத்தை சொல்லுகிறேன், ఇదిగో ఒక మాట చెబుతున్నాను, எனக்கு என்னுடைய காலம் முடிந்து விட்டது என்று சொன்னால், ఇదిగో నాకు ఒక నా యొక్క వయస్సు నా యొక్క కాలము ముగించబడింది అయితే என் ஜீவனை எடுத்துக்கொள்ளுங்க, నా యొక్క జీవాన్ని మీరు తీసుకోండి. இல்ல நான் இன்னும் ஊழியம் செய்யணும் என்று சொன்னால், ఇంకా నేను పరిచర్య చేయాలంటే உன் வார்த்தையை சொல்லணும் என்று మీ சொன்னால், యొక్క వాక్యమును ప్రకటించాలంటే எனக்கு ஜீவனை கொடுங்க, నాకు జీవమును ఇవ్వండి. சொல்லின உடனேயே అలా చెప్పిన వెంటనే பரிசுத்த ஆவியுடைய அபிஷேகம் இறங்குச்சு. పరిశుద్ధాత్మని అభిషేకము దిగి பேச முடியாதவர் ఇదిగో మాట్లాడలేనటువంటి హల్లెలూయా என்று சத்தம் வந்தது. హల్లెలూయా అని బిగ్గరగా చెప్పారు. అందుకే కర్తర్ జీవనోడ வைத்திருக்கிறார். అందుకే ఈ రోజుకి దేవుడు జీవముతో మన మధ్యలో నిలబెట్టారు. இன்றைக்கு உங்கள் மத்தியிலே சாட்சியா நிறுத்தி ఈ வச்சிருக்கிறார். రోజు మీ మధ్యలో సజీవమైన సాక్షిగా నిలబెట్టారు. గట్టిగా చప్పట్లు కొట్టేసేయండి. 2 மாதத்துக்கு முன்பதாக 2 నెలలకు ముందుగా డాక్టర్ செத்து போனார் என்று சொன்ன காலங்கள், వైద్యులు చెప్పారు చనిపోతారు అని. ఇప్పుడైతే ఇచ్చాపురము పట్టణములో தேவன் ஜீவனை கொடுத்து, దేవుడు జీవమునిచ్చి, உயிரை கொடுத்து, ఇదిగో ప్రాణమునిచ్చి இன்றைக்கு உங்களுக்கு சுவிசேஷம் சொல்லும்படியாக, మీకు సువార్తను చెప్పడానికి, உங்களை ஆசீர்வதிக்கும்படியாக, உங்களுக்கு விடுதலை கொடுக்கும்படியாக ఇవ్వడానికి இன்னைக்கு இயேசு உங்கள் மத்தியிலே கொண்டு வந்திருக்கிறார். ఈ రోజు యేసు మా తండ్రి గారిని మీ మధ్యలో கண்களை மூடி మీ కన్నులు మూసుకొని இயேசு என்று சொல்லும்போது యేసు అని உங்க చెబుతున్నప్పుడు வாழ்க்கையில் அற்புதம் நடக்கும், మీ జీవితంలో అద్భుతం நடக்கும். అద్భుతము எல்லாருடைய கண்களை மூடுவோமா? అందరం కన్నులు మూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.